ఆ రోజు ఒక పక్షాన శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేతగా అపోజిషన్ లీడర్గా భట్టి విక్రమార్క గారిని ఏ విధంగా వ్యవస్థను తారుమారు చేసి వ్యవస్థను కాలరాసే ప్రయత్నం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలు చూశారు. అదేవిధంగా పిఏసికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆ రోజు ఎవరైనరో ప్రజలందరూ చూశారు. ఈరోజు అదే భట్టి గారికి పిఎస్సి చైర్మన్ అవుతున్నాను కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది? ఈరోజు దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ అధికార వ్యవస్థలను కూడా మొత్తం ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా వారి వ్యక్తిగత ఆలోచనల పరంగా ప్రభుత్వాన్ని వ్యవస్థలను నడిపారు. మళ్ళా వారు వచ్చి అడుగుతా ఉన్నారు. గౌరవ శాసన సభాపతి గారు రూల్స్కి అనుగుణంగా ఈరోజు ప్రెసిడెంట్స్కి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఏసి కమిటీ చైర్మన్ చేయటం జరిగిందని మేము వారి పరిధిలో ఎందుకంటే మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఈ సందర్భంలో వ్యవస్థలను కాలరాస్తూ ఇంకో పరంగా మళ్ళా తిరిగి మా పరంగా మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన మా శాసన సభ్యులందరినీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న మా శాసన సభ్యులందరినీ కూడా 12 మందిని గోప్యంగా ఉంచి పార్టీ ఫిరాయింపులకు ప్రోద్బలం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరగలేదా? వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు ప్రజాస్వామ్యం అని మాట్లాడే వ్యక్తులు అని అడుగుతా ఉన్నాం.